సో ఈ ఏడాది దాదాపు 300 కోట్ల రూపాయలు కేవలం బతుకమ్మ చీరలకు మాత్రమే మేము వెచ్చిస్తున్నాము అని ముఖ్యమంత్రి ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అఫీషియల్గా డయాస్ పైన అనౌన్స్ చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అండ్ త్వరలోనే బతుకమ్మ చీరలు మహిళలకు మేము పంచుతున్నాం అని కూడా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఆ మాటలన్నీ కూడా ఇలా సీతక్క తిరగరాసింది. సో ఏం బాంబ్ బ్లాస్ట్ చేసిందో అని చెప్తా. ఏగో చెప్పుడు కాదు, ఒకసారి వినండి మీరే. అందుబాటులోకి రాలేదు, వచ్చిన తర్వాత ఇస్తాం. ముఖ్యంగా అంగన్వాడీ యూనిఫామ్స్, మహిళా గ్రూప్ల ఏం చెప్తుంది, చేనేత కార్మికులకు ఇచ్చినాం, అవి ఇంకా అందుబాటులో రాలేము, అందుబాటులోకి వచ్చిన తర్వాత మేము పంచుతాం. సరే అక్కడి వరకు ముచ్చట బాగానే ఉంది. సరే ఇవాళ కాకుండా రేపు ఇంకా 5 రోజులు బతుకమ్మ పండుగ ఉన్నాయి కదా, 5 రోజుల్లో ఎప్పుడో ఒకప్పుడు పంపిణీ చేస్తారు అని. కానీ ఆ తర్వాత చెప్పిన మాట ఏంది, అసలుకి బతుకమ్మ చీరల పైన బతుకమ్మ చీరలనే ఉండాలి, కానీ ఇందిరా మహిళా శక్తి పేరు మీద బతుకమ్మ చీరలు పంచబోతున్నారు.